చిన్నప్పటి నుంచే పిల్లలకి అసలు ఏమి కష్టం అనేది తెలియనివ్వట్లేదు. ఒక చెమట గానీ, ఒక కష్టం గానీ, అంటే ఈవెన్ ఇప్పుడు మేము చిన్నప్పుడు ఒక సైకిల్ తొక్కితే పడిపోయేవాళ్ళం. చాలా దెబ్బలు తగిలేవి, ముడికెలు అన్నీ రెక్కకుపోయాయి మాకు. మా ఇంటికొస్తే మా పేరెంట్స్ ఏమి అయ్యో! అయ్యో! అని అమోఘంగా చూసేవాళ్ళు కాదు. పడ్డావా? సరే ఏదో ఇంత పసుపు పెట్టడం, ఎళ్ళు పో అని అనేసి అనడం అంతే. అంతకుమించి ఇంకే కేరింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు ముందే వాళ్ళకి పడిపోకుండా చక్రాలు, వీల్స్. ఇప్పుడు అలా సైకిలే లేదసలు ఆ వీల్స్ లేకుండా. అంటే చాలా గారాబం అనేది ఎక్కువవుతుంది. దానివల్ల ఏంటంటే ఏ చిన్న బ్యాలెన్స్ వచ్చినా వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ చాలా ఈజీగా సూసైడ్ అనేది చేసుకోగలుగుతున్నారు. యాక్చువల్‌గా ప్రకృతిలో ఏ జంతువైనా, ఏ పక్షి అయినా దాని పిల్లలకి బాగా ఎడ్యుకేట్ చేస్తుంది. దానికేం చెప్పలా, చదువు చెప్పలా. ఆ కోడి పిలిచి పిలిచి కొక్కో తిను అని చూపిస్తుంది, ఇట్లా కాళ్ళ తిట్టి తిను అని చూపిస్తుంది, పాపం పెడుతుంది. గద్ద వచ్చినప్పుడు కోరి ఒక రకమైన సౌండ్ చేస్తుంది, రండి రెక్కల కింద దాచుకుంటుంది. కొంచెం పెద్ద అయితేనే ఇటు పొడుస్తుంది, పో నువ్వు పోయి ఆహారం సంపాదించుకొని. ఆవు దూడని తంతుంది, పాలు కాదు గడ్డి తినిపో, పాలు సరిపోదు నీకు అని. మనిషి ఒక్కడే అమ్మ చాటుని పెంచి మళ్ళీ భార్య చాటుని పెంచి వాడి ఇండివిజువాలిటీ లేకుండా వాడు డబ్బులు సంపాదించే యంత్రంలాగా వాడి మొత్తం వాడి క్యారెక్టర్స్ ఏమేమి ఉండలనో, ఏమి ఎక్స్పెక్ట్ చేసి వాడు లైఫ్లో పేరెంట్స్ లేకపోయినా బతకగలడో అట్లాంటివి ఎన్ని స్కిల్స్ లేకుండా వాడిని తయారు చేస్తూ ఉంటారు. ఎవ్వరి సంబంధం లేదు, నువ్వు రూమ్లో నువ్వు చదువుకో, నువ్వు మార్కులు వచ్చేలా, గేమ్స్ లేదు, స్పోర్ట్స్ లేదు, పరిగెత్తి లేదు, ఆడేది లేదు, ఏమి లేదు. మేము చిన్నప్పుడు అసలు ఊరికే భోంచేస్తాను బయట వచ్చేస్తే ఎవరో ఆమె ఉండేది, ఎవరో ఆయన ఉండేవాడు, ఒరే ఇట్లా రండి గ్రూపులు రండి, మీరు ఇట్లా పరిగెత్తిరండి, మీరు ఇట్లా పరిగెత్తిరండి అని చెప్పేవాడు. ఇక మేమైతే ఇంకా చెట్టు ఎక్కడము దొక్కడము, అది గోలీ గుండు, జిల్లా కొడి, విలేజ్ గేమ్స్ అన్నీ ఆ లోకల్ ఉండే మెటీరియల్తోనే ఆడేవాళ్ళం. ఏదన్నా ప్రాబ్లం వస్తే మా ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు ఎత్తుకుని ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళము. ఎగ్జామ్ పేపర్ పక్కన ఇచ్చేసేవాళ్ళము, రాసుకురా అని. అరే ఎంత అట్లా పెరిగినాం కాబట్టి ఇప్పుడు మాకు సొసైటీ మనదే. ప్రజలందరూ ప్రతిదీ చీమలు కూడా చంపకూడదు, పోవాలి, ఇంత అటాచ్డ్గా ఉన్నాం, నేచర్ దగ్గరగా ఉన్నాం, స్ట్రెస్ ఉండదు. ఈ చిన్న చిన్న వాటికి స్ట్రెస్ వస్తుంది. బస్సు కారు కొంచెం లేట్ అయిందంటే స్ట్రెస్, ఆటో వెళ్ళిపోయిందంటే స్ట్రెస్, అన్నిటికీ చిన్న చిన్న నీళ్ళు లేవంటే స్ట్రెస్, గ్యాస్ అయిపోయిందంటే స్ట్రెస్, ఒక ఇడ్లీ తగ్గితే స్ట్రెస్, ఒక గంట ముందర లేస్తే స్ట్రెస్, ఒక గంట ముందర లేచి ఫ్రెష్గా ఉండవు, బాగా ఆడుకొని బాగా వాకింగ్ పోయిపోతుంది, యోగా స్టార్ట్ చేద్దాము అనుకోరు. స్ట్రెస్. ఒక ఇడ్లీ తక్కువైతే మధ్యాహ్నం డబుల్ చికెన్ బిర్యానీ తింటాడు. పొద్దు నుంచి అనుకుంటాడు, అబ్బా 3 ఇడ్లీలే తిన్నాయి రోజు, 4 తినేవాడిని రోజు అని చెప్పి 100 సార్లు అనుకొని అప్పటికి 3 టీలు తాగి 2 బజ్జీలు తిని మధ్యాహ్నం మళ్ళీ బిర్యానీ తింటాడు. వీడు ఏం పని చేయడంలే, ఒబేసిటీ, రకరకాల సమస్యలు. సో ఇది పిల్లోళ్ళని ఎడ్యుకేట్ చేసేది అనేది ఒక వ్యవస్థ కాదు. వాళ్ళతో వాళ్ళు వదిలితే వాడే అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటాడు. నువ్వు చెత్త తినకుండా ఉంటే, నువ్వు కూల్ డ్రింక్ లేకుండా ఉంటే, నువ్వు రాత్రి మేలుకోకుండా ఉంటే, నువ్వు సెల్ ఫోన్ లేకుండా ఏదో బొమ్మ వేయడమో, గీతకేయడమో, మ్యూజిక్కో, డాన్సో ఏదో చేస్తూ ఉంటే వాళ్ళు అరే ఇది బాగుంది అనుకో సెల్ ఫోన్ నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటే ఇదేనా మళ్ళీ వాడు ఎవడు చెప్తాడు, వాడి పాపం వాడు అదే చూసుకుంటాడు. మళ్ళీ ఏమంటావు, రే ఎక్కువ సెల్ ఫోన్ చూడదు నువ్వు చూస్తాడు మరే, ఫస్ట్ నువ్వు ఆపేయాలి కదా. రామకృష్ణ పరమహంస ఏం చెప్పినాడు, రే నువ్వు మా వాడు స్వీట్లు తింటాడు చెప్పండి ఏమన్నా మీరన్నా అంటే రేపు రాయలు అని వారం తర్వాత చెప్పినాడు. అంటే నేను నిలిపేశాను, ఇప్పుడు చెప్పగలరు. సో అట్లా మీరు నిలిపేయాలా, మీరు అలర్ట్గా ఉండాలా, మీరు యాక్టివ్గా ఉండాలా, మీరు కొండలెక్కాలా, మీరు స్పోర్ట్స్ ఆడేట్టుకుంటే పిల్లోళ్ళు అప్పుడు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. గమ్మును మీరు చేస్తుంటే నేర్చుకుంటారు అంతే వాళ్ళు. సార్ అది మహాత్మా గాంధీ కాదు సార్ చెప్పింది, రామకృష్ణ పరమహంస. మహాత్మా గాంధీ ఏం నువ్వే చెప్పినావు అనుకో, ఏమైంది మంచి పనే కదా, ఏమవుతుంది ఇప్పుడు అంటే నువ్వు ఆపితేనే అది చెప్పే శక్తి వచ్చేది. ఇప్పుడు నేను రాయిజావ తాగుతా కాబట్టి రాయిజావ తాగమని చెప్తా. నిన్న పరిగెత్తిన కేబీఆర్ ఫుల్ రౌండ్, ఈరోజు కేబీఆర్ ఫుల్ రౌండ్ పరిగెత్తినా, అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టినా పరిగెత్తినాను కాబట్టి చెప్తా. దాంతో ఊరికైనా పెట్టుకున్నాను ఇవ్వడని అనుకున్నాను. నాకు యూట్యూబ్ లేదు, నాకు ఛానల్ లేదు, ఏమి లేదు. మీరు పిలిచారు వచ్చా చెప్పేసి అయిపోయింది. మళ్ళీ ఏమైంది, ఎన్ని వీళ్ళు వచ్చి అది మీ డ్యూటీ, నా డ్యూటీ కానీ కాదు. 10 మంది చూసారా సరే, అసలు ఎవరు చూడలేదా ఓకే, అయ్యో ఎవరన్నా లేదు అంత పరిగెత్తలేడు అని అనుకుంటాడు. నువ్వేమి నాకేమి సర్టిఫికేట్ చేయనక్కర్లే, ఎవరి కోసమో కాదు. నేను ఇది కూడా మాట్లాడుతాను ఏమంటే ఈ ఏజ్లో కూడా మేము పరిగెత్తగలుగుతాను, రాయిజావ తాగుతాను, జొన్న రొట్టె తినేసి వచ్చిన పొద్దున, కాబట్టి నేను ఎనర్జెటిక్గా ఉన్నాను. మీరు బిర్యానీ తిని మొత్తం అయిపోతూ ఉండరు, ఆవిడిస్తూ ఉండరు, ఎనర్జీ లేదు, మీ పనులు చేసుకోలేకుండా ఉండరు, హ్యాపీగా ఉండకుండా ఉంటారు, లో ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ బాగుంటే యాక్టివ్గా ఉంటావు, వెరీ సింపుల్.
యాక్చువల్లీ నేను మీరు రాగానే నేను కూడా ఒక నిమిషం షాక్ అయ్యాను సార్. అంటే చాలా ర్యాపిడోలో బైక్ మీద వచ్చి కూడా మీరు అంత ఫ్రెష్గా వచ్చారు లోపలికి, అది లిఫ్ట్ కూడా వాడకుండా మెట్లెక్కి వచ్చారు. ఆ లిఫ్ట్ నేను వచ్చేప్పుడు పైకి పోతాను ఇది నువ్వు పోతావా, నేను వస్తాను వెనకాల, నువ్వు వచ్చినా కాసుకో డెడ్. ఆ డెడ్ ఫ్లోలో ఉండాలా, మనిషి నదిలాగా ఫ్లోలో ఉండాలా. ఫ్లోలో ఉంటే అన్నీ వచ్చేస్తాయి, చెత్తపోతుంది, ఏదో కలుస్తూ ఉంటుంది, రిఫ్రెష్ అవుతూ ఉంటాము. ఫ్లోలో ఉండాలా. ఏదో ఒకటి దానికి అటాచ్ అయిపోయి నాకు ఈ ఉద్యోగం వస్తేనే, గవర్నమెంట్ జాబ్ వస్తే నా జీవితం బాగుంటుంది, కాసుకో ఈ జాబ్ చేసేదిలే, ఆ జాబ్ రాదు, 50 ఏళ్ళు వస్తుంది, అయిపోయాయి లైఫ్. ఫ్లోలో ఉంటే ఆ ఫ్లోలో ఉన్నాను కాబట్టి నేను మా 70 acres వ్యవసాయంలో పండించే చెరుకు, బెల్లం చేయడము, ఆవులు, దేశీ ఆవులు, ఆర్గానిక్ ఫార్మింగ్. మా అమ్మాయి కూడా రిషివేలి అనే స్కూల్లో చదివి తర్వాత లండన్లో పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు కూరగాయలు పండిస్తూ ఉంది మా కోసము. తక్కువ ఇన్ని క్యారెట్లు, ఇన్ని చిలకడ దుంపలు, ఇంత ఆనియన్, ఇన్ని మిర్చి, ఇన్ని టమాటా, 4 రకాల వంకాయలు, చిక్కుడుకాయలు. అద్భుతము, అది కావాల్సిందే. ఏదో చదివినాడు కదా ఫారిన్లో అని చెప్పి ఎవరికో ప్యాకేజీకి పోయి 70 లక్షల ప్యాకేజీ, కానీ భోజనం సరిగా లేదు. ఎందుకు రా స్వామి, భోజనమే సరిగా లేకుండా పీజీల్లో తింటా, అసిడిటీలు తెచ్చుకొని, అల్సర్లు తెచ్చుకొని, టైం లేక రాత్రులంతా మేల్కొని ఎందుకు చేయాలరా స్వామి పని? అంటే ఎలాంటి ఫుడ్ తినాలంటారు సార్? ఇప్పటి వరకు మీరు చెప్పారు మనకి ఈ పిల్లలకి స్ట్రెస్ అనేది రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎట్లా గైడ్ చేయాలి, వాళ్ళని సెల్ఫ్ సెంటర్గా పెరిగేటట్టు చేయాలి అని. ఉండాలి కదా. అంటే అది ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందేమో కదా సార్. ఫస్ట్ బిహేవియర్. పేరెంట్స్ కూల్గా 8 గంటలకు ఆటో వస్తే 7 గంటలకు ఫుడ్ రెడీగా చేసి 4 లేసి పేరెంట్స్ 5 లేసి ప్రాణాయామ, యోగా, దేవుని రూమ్లో క్లీన్ చేసుకోవడం, ఓపిక నిదానం అన్నీ చేసుకొని 7 గంటలకు ఫుడ్ రెడీ చేసి వాడిని 6:30కి లేపి బాత్రూమ్కి ఎత్తున పోరా, చాలా టైం ఉంది, ఫ్రీగా మోషన్ కూర్చో, అది ఫ్రీడమ్. బిన్నా కూర్చోండిరా 5 నిమిషాలు, బిన్నా అయిపోలే ఆటో, వాడి ఆటో వస్తుంది మోషన్, అయిపోయింది, స్ట్రెస్ పోయింది. ఆటో వచ్చేసింది, బిన్నా తిని ఎప్పుడు ఇంతే, నువ్వు నోట్లో కుక్కి నీళ్ళు పోసి ఎట్ట తింటాడు వాడు? పాయా ఫుడ్, పాయా వాడు స్ట్రెస్. ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపెట్టి స్కూల్కి పోదామని ఉంటాడు వాడు. వాడికి 7 గంటలకు పెట్టి, రే చూడు వేడిగా ఉంది దోశ, రాగి పిండి, రాగులు, కాల్షియం, ఇది తినేసి దీంట్లో పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, పొడి, నెయ్యి వేసుకొని తిను, అమ్మా ఇది కొంచెం కారం ఉంది, మరి ఈ చట్నీ తిను, ఆ కారం తిను, ఇది తిను అని 3 రకాలు 4 రకాలు వేసి వాడి బాగా ఫుల్గా చూడు, ఇంకా టైం ఉంది, తినరా నిదానంగా తినరా, బాగా తింటే శక్తి వస్తుంది నాయన నీకు, చూడు రాగులక అని చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. బోర్ కొట్టేంత వరకే, రోజు బోర్ కొట్టే చెప్పకూడదు. చెప్పి వాడి హిమోగ్లోబిన్ ఏదో టెస్ట్ చేసినప్పుడు, చూడరా నీది ముందు 8 ఉంది, ఇప్పుడు 11 అయింది, నీ 14 అయితే నీకు జలుబు రాదు, నీ కడ చుట్టూ నల్లగా కాదు, నీకు యాక్టివ్గా ఉంటావు, నువ్వు పరిగెత్తేప్పుడు టైర్డ్ అయిపోవు అని చెప్తే, అవునా అని వాడు పెద్దోళ్ళలాగా డ్రామా చేయడు కదా అంటాడు, అంతే. అంటే వాడికి అర్థమైంది అని అర్థం. పిల్లోళ్ళు పెద్దోళ్ళలాగా డ్రామా చేయరు కదా, సరేలే అంటాడు. అంటే వాడి మైండ్లోకి ఇతరం వేసినావు, దాన్ని మొలకెత్తడానికి టైం పడుతుంది, 1 సంవత్సరం 2 నెలలు పట్టినాయి పర్వాలే. వాడికి తెలుసు నువ్వు లడ్డు తింటే కాల్షియం వస్తుందంటే, బెల్లంలో ఐరన్ ఉంటుందంటే, వాడి మైండ్లో పెట్టినావు అర్థం చేసుకునే వయసులో. వాడు దానికి అటాచ్ అయిపోయి వాడు ఆ ఎక్స్పీరియన్స్ పొందినాడు అనుకో, చూడరా నువ్వు ఇప్పుడు యాక్టివ్గా ఉండవు, బాగా పరిగెత్తా ఉంటావు, టైర్డ్ అయిపోలా, పొద్దున్న లేచి కూడా బాగుండవు చూడు అని వాడికి చెప్తా ఉంటే వాడు లైఫ్ స్టైల్కి అలవాటు అవుతాడు. మనమే రాత్రి 2 వరకు మేల్కొని ఇంట్లో వాళ్ళందరూ పోయి బార్లు పోయి తాగి అన్నీ చేసి నైట్ అంతా మేల్కొని పొద్దునంతా పడుకొని ఉండి, నువ్వు పొద్దున్న లేచి పొద్దున్నే నువ్వు ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు చేయాలి నాయన అంటే ఎందుకు చేస్తున్నాడు? పేరెంట్స్ యాక్టివ్గా ఉండాలి ఫస్ట్, పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. మా జీవితాలంతా ఎట్లా అయిపోయినాయిరా, నువ్వన్నా హాయిగా ఉండరా అని ఏడుస్తా చెప్తే ఎట్లుంటాడు వాడు? నీ జీవితాలే సరిగా లేవంటాడు, వాడికి ఎట్లా చెప్తాను నువ్వు హ్యాపీగా ఉండని? సో మీరు హ్యాపీగా ఉండేదానికి ఏం మార్గం అది చూసుకోవాలి. మీరు హ్యాపీగా ఉంటే మీరు రాగులు తినాలా, రాగి జావ తాగాలా, నువ్వు లడ్డు తినాలా, పల్లి లడ్డు తినాలా, కొబ్బరి లడ్డు తినాలా, అవిశాఖ మునగాకు తినాలా, జొన్న రొట్టె తినాలా, సాయంత్రం అర్లీగా భోంచేయాలా, సీజనల్ ఫ్రూట్స్ తినాలా, తినేటప్పుడు ఫుల్గా తినాలా పొద్దున్నే, సాయంత్రం తక్కువగా లైట్గా జొన్న రొట్టెలు తిని అన్ని గుగ్గిళ్ళు బఠానీలో శనగలతోనూ అలస, ఉలవలు, పెసలు వీటితో గుగ్గిళ్ళు పెడతారు కదా ప్రోటీన్, దానికి మంచిగా కొన్ని ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండుకుంటే అది సూపర్ ఫుడ్ అదే. కానీ కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గట్టా ఉన్నవాళ్ళు, అరే మేము ఇలాంటి స్ప్రౌట్స్ తినకూడదు, ఇలా మొలకలు ఎత్తేవి బఠానీ జాతి తినకూడదు అని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండి మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, లోపల నోట్లో నుంచి మనకి లోపల వరకు పొట్టల వరకు పొర ఉంటుంది, అది జిగటగా ఉంటుంది.
అది యాసిడ్ కూడా ఆపుతుంది, లోపల మీ పొట్ట పేగుల్లో ఉండే మజిల్స్ని కూడా కరగదీసేస్తుంది కదా, మటన్ చికెన్ కూడా కరగదీస్తుంది కదా, అది ఆపుతుంది మ్యూకస్ మెంబ్రేన్. ఆ మెంబ్రేన్ కొంచెం డ్యామేజ్ అయిందనుకో గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువైందనుకో అసిడిటీ అంటారు, ఇంకా ఎక్కువైందనుకో ఎరోషన్స్ అంటారు, దాని వచ్చినప్పుడు అల్సర్స్ అంటారు. అల్సర్స్ వచ్చినప్పుడు దాన్ని కట్ చేసి కుట్టి గిట్టి ఏమో చేయాలి ప్రాబ్లం. సో ఆ ఫస్ట్ వచ్చిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వచ్చింది? నువ్వు టైం కని కూడా కాదు, నువ్వు చెత్తతో తింటాడు, రకరకాల టైంలో తింటాడు. ఆ రకరకాల టైంలో తిన్నప్పుడు దానికి అర్థం కాక ఎప్పుడెప్పుడు యాసిడ్ పంపిస్తూ ఉంది డైజెషన్కి. టైంకి తినవు కదా, ఎప్పుడో తింటావు, ఎప్పుడో పడుకుంటావు అంటాడు. సో అప్పుడు ఫుడ్ లేదు, ఆ యాసిడ్ పోయి దాని మీద యాక్ట్ అవుతుంది, చిన్నగా పొర దెబ్బతింటుంది. అది అట్లే ఉంటుంది. నువ్వు రైసులు, మైదాలు, చెత్త, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు తింటా ఉంటే అవి లోపల ఉండే గట్ మైక్రోబయం అంటే మైక్రోబ్స్ని ఈ కూల్ డ్రింకులు, యాంటీబయాటిక్స్, ఈ చెత్త ఫుడ్ ఇవన్నీ ఎరోడ్ చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు మంచి మైక్రోబ్స్ లేవో ఈ చెడ్డ బ్యాక్టీరియా అంతా పెరిగి ఆ హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది ఎక్కువ లోపల డియోడెంలో ఉండి రిపీటెడ్గా అసిడిటీ అల్సర్లు వస్తూనే ఉంటాయి. దానికి ఏం చేయాలా? ఫస్ట్ రాగి జావా. ఎట్లా చేసుకోవాలి రాగి జావా అని పెద్ద క్వశ్చన్. అసలు రాగులు అంటే ఏంటని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. రాగుల్ని చోళ్ళు అంటారు, ఆంధ్ర సైడ్ చోళ్ళు అంటారు. సో రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలా, బయట రాగి పిండి కొనకూడదు. బియ్యం కలిపేస్తారు, బియ్యం పిండి కాదు, బియ్యం రూపాయి ఫ్రీ, రాగులు కాస్ట్లీ అందుకని కాదు. సో రాగులు తీసుకొని మీరే పిండి చేసుకొని 1 గ్లాసుకి 2 స్పూన్లు, మీరు పెద్దోళ్ళు అయితే 3 గ్లాసులు, చిన్నపిల్లలు అయితే 2 గ్లాసులు, లేదు 1 గ్లాస్ అన్న. సో మీ ఇంట్లో 4 ఉంటారంటే 4 2 8 గ్లాసులు, లేదు 10 గ్లాసులు. 6 గ్లాసులు నీళ్లు పొయ్యి మీద పెట్టండి గిన్నెలో. 4 గ్లాసులు అది మసులుతూ ఉంటాయి. ఇంకా 4 గ్లాసులు నీళ్ళు నేను గిన్నెలో తీసుకొని 10 గ్లాసులు ఇంటూ 2 స్పూన్లు, టీ స్పూన్లు అంటే 20 స్పూన్లు పిండిని ఏదో కొలత పెట్టుకొని ఏదో వేసుకొని ఈ నీళ్ళల్లో వేసి, చన్నీళ్ళల్లో వేసి 4 గ్లాసుల నీళ్ళల్లో కలిపేయండి. కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఆడ కుత అని ఉడుకుతూ ఉంటాయి నీళ్లు. ఆ నీళ్ళలోకి ఈ లిక్విడ్ని పోయండి. కింద అడుగంటకుండా స్పూన్తో తిప్పుతూ ఉండండి. కరెక్ట్గా 3 లేదా 4 నిమిషాలు పొంగు వస్తుంది, అంతే రాగి జావా. దాంట్లో బెల్లం వేసుకుంటాను నేనైతే, ఆర్గానిక్ బెల్లం. సాల్ట్ వీలైనంత తగ్గిస్తేనే మంచిది. అంటే సైంధవ్లోను డైరెక్ట్గా తీసుకోవచ్చు, హెల్త్కి మంచిదే అంటే అదేమి కాదు. మనకి మీ టేస్ట్ కోసము మినిమమ్ ఎక్కువ సాల్టీగా లేకుండా పింక్ సాల్ట్ సైంధవ్లో వేసుకుంటే ఓకే. అంతేగాని అదే పనిగా సాల్ట్ ఎక్కువ తినే అవసరం లే. ఎందుకంటే మీరు తినే ఫుడ్లోనే చాలా వాటిలో సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అరటిపండ్లలో చాలా ఉంటాయి. సపరేట్గా ఇంత సాల్ట్ వేసుకునే పని ఏమి లేదు. అట్టని చెప్పి సాల్ట్ వేసుకోకుండా తినేది కూడా అవసరం ఏమి లే. మీరు ఎంజాయ్ చేయాలి ఫుడ్ని, ఎప్పుడెప్పుడు ఫుడ్ తిందామా అని ఉండాలి. మీ ఇంట్లో ఫుడ్ ఫ్రెష్గా వండిన ఫుడ్, మంచిగా ఆ మునక్కాయ సాంబారు, మా తమిళనాడు సాంబారు, మీ ముద్దపప్పు, పచ్చి పులుసు, రకరకాలు ఉన్నాయి, బ్యూటిఫుల్ టేస్టీ ఉన్నాయి. అవన్నీ టేస్టీగా చేసుకునే దానికి సాల్ట్ అవసరమైతే ఎంత మినిమం అవసరం. కానీ ప్రాబ్లం ఏమంటే ఎక్కువ సాల్ట్ తిని అలవాటు అయిపోయి ఎక్కువ సాల్ట్ వేస్తే కానీ అసలు టేస్టే సాల్ట్ అనుకుంటా ఉంటారు. టేస్ట్ అనేది ఒరిజినల్గా మీ మిర్చిలో, మీ టొమాటోలో, మీ బెండకాయలో రావాలి, మీ రైస్లో, ఆర్గానిక్గా వండించిన రైస్లో, కూరగాయలో రావాలి. సో అవి తినేటప్పుడు మీకు ఏ ఫుడ్ అయితే మీకు టేస్టీగా చేసుకునే అలవాటు ఉందో ఆ టేస్టీగా ఉండే ఫుడ్స్కు అలవాటు అయితే మీరు బయట తినాలని అనిపించదు. ఇప్పుడు ఇవి చేసుకుని టేస్ట్గా చేసుకునే అలవాటు లేకపోతే బయట పోయేసి ఏందో ఆర్డర్ పెడతారు, చెత్త అంతా వస్తుంది, దాంట్లో కలర్లు, ప్రిజర్వేటివ్ ఇవన్నీ వేసేస్తారు. సో అవి తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందంటే లోపల ఎరోషన్ వచ్చింది. సో రాగి జావతో స్టార్ట్ చేస్తే 4 గ్లాసులు రాగి జావ పొద్దున్న లేస్తానే రాగి జావ తాగేయాలి. మళ్ళీ మీరు 1 గంట సేపు బాడీని ఉతికేయాలి. చిన్నగా పరిగెత్తండి, ఆయాసం వస్తుంది, మళ్ళీ ఆగండి, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ నడవండి. అట్లా బాగుండి మీ హార్ట్ మామూలుగా 70 సార్లు కొట్టుకుంటుంది కదా, 150 సార్లు కొట్టుకునేట్లుగా 15 మినిట్స్ ఉంటే వర్షం పడినప్పుడు మీ కాలువలన్నీ క్లీన్ అవుతాయి కదా, నీళ్ళన్నీ కొట్టుకొని పోయాయి. అట్లా ప్రతి సెల్లు మీ బాడీకి ఆక్సిజన్ అంది మీ లోపల ఉండే ఆర్టరీస్లో ఉండే చెదారం అంతా ఈ హై ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉండే రాగులు, జొన్నలు, కొర్రలు, సాములు వీటిలో ఉండే పీచు పదార్థము సాల్యుబుల్ ఫైబర్ అంటారు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు అనుకో. సాల్యుబుల్ ఫైబర్ అంతా లోపల పోయి బ్లడ్లో పోయి ఆ ఫైబర్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చే క్వశ్చన్ లేదు. మీరు పరిగెత్తాలా,
చిన్నపిల్లలకి ఎందుకు రాదు అట్లా పరిగెత్తాడు వాడు. చిన్నగా పోరాడే పరిగెత్తాడు వాడు సర్క్యులేషన్ అంటే రాదు. మనం పెద్ద అయినా కూర్చోని ఉంటాం. సో బ్లడ్ చెత్త అంతా తింటివి. సో ఆడపోయి అతుక్కుని అడ్డం పెడతాను కదా. ఇప్పుడు గట్టిగా నడిస్తే క్లీన్ అవుతుంది. గట్టిగా నడవు కదా. నువ్వు నడవాలంటేనే బాధపడతావు.